పేరు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా కాచి కాపాడారు. మీ కృపచేత మమ్మల్ని రక్షించి, సంరక్షించి, భద్రపరిచి ఈ వారాంతంలో ప్రార్థన కూడిగ్గా, రేపటి దినం కొరకు సిద్ధపాటు కూడిగ్గా మీ సన్నిధిలో చేర్చిన విధానానికి స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం మా కొరకు, మా నాయన ప్రార్థనాంశంగా మీరే కొన్ని మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, ప్రార్థన ఎలాగో చేయాలో మాకు నేర్పించి సహాయం దయచేయమని మా ప్రభును, మా ప్రాణవిపుడైన యేసుక్రీస్తును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆ మొదటి లేఖ లేదా మొదటి పత్రిక రాస్తూ, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. మనమంటే దేవుని బిడ్డలమైన మనము, అలాగే విశ్వాసులమైన మనము, సహోదరులమైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులు అని పిలువబడుతున్న మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో మరి నెమ్మది, సుఖము అనేటువంటిది క్రైస్తవ ఆ జీవితానికి మరి అరుదుగా ఉంటుంది. ఎందుచేతనంటే ఆయనే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు ఆయన. లోకంలో మనకి శ్రమ కలిగినప్పుడు మనకి నెమ్మది, మరి అలాగే సుఖం ఉండదు. అందుకని మనం మనుషుల కొరకు చేయమన్నాడు, అలాగే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. 4 రకాలుగా చెప్పాడు ఇక్కడ. ఏది ఏమైనప్పటికీ ప్రార్థన చేయడం మన బాధ్యత. అలా ప్రార్థన చేస్తే మనకి నెమ్మది, సుఖం. ప్రార్థన చేయకపోతే మనకి నెమ్మది, సుఖం ఉండదని మనకి వాక్య భాగం ద్వారా అర్థమవుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనికి యోసేపు ద్వారా వారు అక్కడికి కొనుక్కోబడ్డారు. అది వాగ్దానం. దేవుడు అబ్రహాముతో ఏమైనా వాగ్దానం చేశాడంటే, అబ్రహాము, మరి నీ సంతానము ఈ ఐగుప్తు దేశంలో 430 ఏండ్లు వారు దాసులుగా ఉంటారయ్యా, తర్వాత వారిని నేను ఈ దాసగృహం నుంచి విడిపిస్తాను అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము తర్వాత మరి ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. యాకోబు వరకు బాగానే ఉంది. యాకోబు తర్వాత వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, ముందుగా యోసేపును వారు అమ్మివేసినప్పుడు యోసేపు ముందుగానే ఐగుప్తుకి పంపబడ్డాడు. ఐగుప్తుకి పంపబడిన యోసేపు చాలా శ్రమలు, కష్టాలు అనుభవించిన తర్వాత రాజు స్థానంలో, ఒక రంగా చెప్పాలంటే రాజు తర్వాత రాజే ప్రధానమంత్రిగా ఆ దేశాన్ని సుభిక్షంగా పరిపాలన చేయట్లో, కరువులో, ఇబ్బందులో ఎంతో అతని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి రాజుకి, రాజ్యానికి, ఆ రాజ్యమే కాదు చుట్టుపక్కల ప్రజల రాజ్యాలకి ఆయన సహకారిగా ఉన్నాడు.
ఆ సమయంలో తన తండ్రి అయినటువంటి యాకోబుని తన అన్నదమ్ములను అందరిని కూడా ఐగుప్తునికి తీసుకెళ్ళిపోయాడు. ఐగుప్తు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫరో రాజుతో చెప్పాడు, అయ్యా, ఈయన మా నాన్నగారు యాకోబు గారు, వీళ్ళు మా 10 మంది అన్నయ్యలు, వాడు మా తమ్ముడు బెన్యామీను. మరి మీ దేశంలో మేము నివసించాలంటే మాకు ఒక ప్రదేశాన్ని మీరు కేటాయించండి మీ దేశంలో. ఎందుచేతనంటే మేము గొర్రెల కాపరులం, గొర్రెలు మేపడం మా వృత్తి. కాబట్టి మా జనులు లేదా మా అన్నయ్యలు, తమ్ముళ్ళు, మా నాన్నగారు, వీరి కుటుంబాలకు పుట్టిన పిల్లలందరూ బ్రతకాలంటే మాకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించండి అన్నాడు. అప్పుడు యోసేపు అంటే రాజుగారికి ఇష్టం, ఫరో రాజుకి ఇష్టం. ఎందుచేతను? యోసేపు దేవుని జ్ఞానము కలిగినవాడు, దేవుని తోడు ఉన్నవాడు, దైవ జ్ఞానము కలిగినవాడు. కాబట్టి యోసేపు అంటే రాజుగారికి ఇష్టం. రాజుగారికి ఇష్టం కాబట్టి రాజుగారు ఉన్నంతకాలం బాగానే జరిగింది. అక్కడ యోసేపు ఉన్నంతకాలం బాగానే జరిగింది. యోసేపు ఎప్పుడైతే చనిపోయాడో యోసేపు చనిపోయిన తర్వాత వీరికి కష్టాలు మొదలైనవి. ఎందుకు కష్టాలు మొదలైనవి అంటే, యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఐగుప్తు దేశంలో యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు బ్రతికినంతకాలం బాగానుంది. యోసేపు బ్రతికిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు సుఖాన్నెరిగి వారు అభివృద్ధి చెంది 70 మంది వెళ్ళినటువంటి వారు లక్షలు అయిపోయారు. ఎప్పుడైతే వారు అభివృద్ధి చెందారో వారు దేవుని మరిచారు, లేదా ప్రార్థన చేయడం వారు మర్చిపోయారు. ఇంచుమించు 300 సంవత్సరాలు వారు ప్రార్థన చేయడం మర్చిపోయారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మర్చిపోయారో వారికి అప్పుడు కష్టం వచ్చింది. అప్పుడు వారికి నెమ్మది లేదు, సుఖము లేదు. యోసేపు ఎరగనటువంటి రాజు ఒకడు పరిపాలనలోకి వచ్చాడు. అక్కడ అది వారికి నెమ్మది లేదు. అందుకని ఇక్కడ అన్నాడు, మనం ఈ లోకంలో నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. కానీ వీళ్ళలో ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, యాచన లేవు, కృతజ్ఞతాస్తుతులు అస్సలు లేవు 300 సంవత్సరాలు. అందుకని ఇప్పుడు యోసేపుని ఎరగని రాజు వచ్చాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం మొదటి నుంచి చదువుదాం. చూడండి, ఐగుప్తులోనికి యాకోబుతో, మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పెద్దలు పేరులు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరమవారందరూ చనిపోయిరి. ఎవరు చనిపోయారండి? యోసేపును, అతని తరమవారు, అతని అన్నదమ్ములను, ఆ తరమవారందరూ కూడా చనిపోయారు కొంతకాలానికి. ఎందుకంటే మనుషునికి ఆయుష్ ఎక్కువ ఉండదు కాబట్టి. అక్కడ ఏం జరిగింది? 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. చూడండి, వీళ్ళు ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళిన వాళ్ళు ఈవేళ లక్షలు అయిపోయారు, అత్యధికంగా ప్రబలిపోయారు. వారు కుటుంబాలు అభివృద్ధి చెందిన యోసేపు, అతని అన్నదమ్ములు, అతని తరం వారు కూడా చనిపోయారు. 8వ వచనం, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను అన్నాడు. అది ఎవరు ఏలనారంభించాడండి? యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఏలనారంభించాడు. ఇప్పుడు క్రొత్త రాజు ఏలనారంభించాడండి. యోసేపుని ఎరగనటువంటి రాజు. యోసేపుని ఎరగనటువంటి రాజు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవునిని కూడా ఎరగనటువంటి రాజు. ఎలా చెప్పగలం? ఆదికాండానికి రండి.
ఆది కాండము 41వ అధ్యాయము 36 నుంచి చదువుదాం. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఏమన్నాడండి ఫరో రాజు యోసేపుని గురించి ఏమన్నాడు? ఇతని వల్లే దేవుని ఆత్మను కలిగినటువంటి మనుష్యుని మనము కనుగొనగలమా? అక్కడ నిర్గమకాండంలో ఏం రాశాడు? యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు. అనగా యోసేపుకు ఒక దేవుడు తోడై ఉన్నాడని గ్రహించలేని ఒక రాజు వచ్చాడు అక్కడ. ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని గ్రహించిన రాజు చెబుతా ఉన్న మాటలు ఏమన్నాడు చూడండి. మరలా ఎన్నో వచనం 39 చదువుదాం ఇప్పుడు. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. అది సంగతి. నిర్గమకాండంలో ఏమని చదివాం? యోసేపును ఎరుగనటువంటి ఒక రాజు వచ్చాడు. తరాలు గతిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని తరాలు పోయిన తర్వాత ఇప్పుడు మన పేర్లు తెలియవు కొంతమందికి. అంతెందుకు, ఇప్పుడు మన పూర్వీకులు స్థాపించినటువంటి సంఘాలు ఉన్నాయనుకోండి, వారి పేర్లు చెప్పామనుకోండి, ఏమోనండి ఆయన గురించి మాకేం తెలుసు అంటారు. తిమ్మరాజుపాలెం నుంచి సామ్యుల పంతులు గారు వచ్చారండి అంటే, ఏమో బాబా ఆయన గురించి తెలదంటారు. ఓనగట్ల నుంచి కృపానందం గారు వచ్చారంటే మాకేం తెలిసిందంటారు. అంతెందుకు, కొన్నాళ్ళు పోతే లాదరస్ గారు ఎవరంటే ఏమో మాకేం తెలుసు. యాకోబు గారు ఎవరో మాకేం తెలుసు. మా తర్వాత సామ్యుల్ గారు ఎవరో, మరి విజయ్ కుమార్ గారు ఎవరంటే ఏమో ఎరగనటువంటి తరం రావచ్చు. ఈ తరంలో తెలుసు లాదరస్ గారు ఏం పని చేశారో, యాకోబు గారు ఏం చేశారో, సామ్యుల్ గారు ఎలా బోధించారో, విజయ్ కుమార్ గారు ఎలా బోధించారో ఎక్కడైతే తెలుస్తుంది. కానీ కొన్ని తరాలు పోయిన తర్వాత వీళ్ళెవరో తెలియకపోవచ్చు. కాబట్టి యోసేపుని ఎరిగినటువంటి రాజు ముందు ఉన్నాడు ఫరో. ఎరిగాడు, అతనికి దేవుని తోడు ఉందని గ్రహించాడు, దేవుని ఆత్మ అతనిలో పనిచేస్తుందని గ్రహించాడు. కాబట్టి ఏమన్నాడు? శ్రేష్టమైన మాటలు పలికాడు. చూడండి 38వ వచనం మళ్ళా చదువుతున్నాను. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని నేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు యోసేపు. కాబట్టి సింహాసన విషయంలో తప్ప ఇంకా నాకు రాజ్యంలో నేనేది ముట్టుకోను. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? అసలు యోసేపు సెలవు లేక ఆజ్ఞ లేక ఒకడు ప్రక్కన రాశాడు. చూడండి అక్కడ చూడండి 44వ వచనం చూడండి. 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అనగా రాజును నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. యోసేపుని ఎంతగా గౌరవించాడు చూడండి. ఇదేంటి రాజుగారు ఏమైనా ఆర్డర్ ఇస్తాడండి? యోసేపు ఆర్డర్ లేదే. ఒకడు చెయ్యి ఎత్తకూడదంట, ఒకడు కాలు జరపకూడదంట, లేదా కాలు ఎత్తకూడదంట. ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఎందుని బట్టి అండి? యోసేపు యొక్క దేవుణ్ణి బట్టి. యోసేపుకు దేవుడు బయలుపరిచాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుకు దేవుడు దేవుని ఆత్మ ఇచ్చాడు, వివేక జ్ఞానాలు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు యోసేపు ఎలా చెప్తే రాజుగారు అలా చేస్తున్నారు, లేదా యోసేపుని బట్టి రాజుగారు నడుస్తున్నాడు. కాబట్టి యోసేపు ఉన్నంతకాలం బాగానే జరిగింది. యోసేపు రాజు పక్కన ఉన్నంతకాలం బాగానే జరిగింది. అన్నదమ్ములకి, తండ్రికి లేదా కుమారులకి, వాళ్ళ పిల్లలందరికీ, మనవరాళ్ళకి బాగానే జరిగింది. ఆ తర్వంతా బాగానే జరిగింది. కానీ యోసేపు మరణించిన కొంతకాలానికి ఇప్పుడు దేవుని ప్రజలేమో దేవుని మర్చిపోయారు, యోసేపునేమో రాజు మర్చిపోయాడు. అప్పుడు వాళ్ళకి నెమ్మది లేదు, సుఖం లేదు. చదువుదాం రండి నిర్గమకాండం. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తర్వాత ఇంచుమించు వీళ్ళు 300 సంవత్సరాలు సుఖమెరిగి సుఖపడి మమ్మల్ని దేవుడు బాగానే ఆశీర్వదించాడు. ఈ గోషెను ప్రదేశంలో మాకు గొర్రెలకి అన్నిటికీ ఏమీ లోటు లేదు, చక్కగా గొర్రెలు మేపుకుంటున్నాం, బాగానే బ్రతుకుతున్నాం, బాగా డెవలప్మెంట్ అయ్యాం, మా పిల్లలు చాలా బాగున్నారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? యోసేపుని ఎరగనటువంటి
ఒక రాజు వచ్చాడు. దేవుని భయం లేని ఒక రాజు వచ్చాడు. దేవుని బిడ్డలని గ్రహించలేని ఒక రాజు వచ్చాడు. ఒక రాజు వచ్చిన తర్వాత ఏం చేశాడు? వీళ్ళకి నెమ్మది కానీ సుఖం కానీ లేకుండా చేశాడు. చదువుదాం చూడండి, 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను. అతడు తన జనుల తిట్లనెను, ఇదిగో ఇశ్రాయేలులు సంతతి అయి ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. రాజు ఏమంటున్నాడండి? జాగ్రత్త, మన పట్ల యుక్తిగా ప్రవర్తించే రాజులు వస్తారు. మనలో ప్రార్థన కొదువైతే, మనము విజ్ఞాపన చేయడం మానివేస్తే, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించడం మానివేస్తే, మన పట్ల యుక్తిగా ప్రవర్తించే రాజులు వస్తారు. చూడండి ఏమంటున్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి. యుక్తిగా జరిగించడం రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి దేశములో నుండి వెళ్ళిపోదురేమోనను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. రే బాయ్, జనాభా లెక్కలు రాయండి. ఎవడెవడో కనాన దేశం నుంచి ఇక్కడ వలస వచ్చారు, వాళ్ళందరూ లిస్టులు తీయండి. ఆధార్ కార్డులో మీ పేర్లు ఉన్నాయా? రండి. మీరెవరు? యాకోబు కుమార్లా యోసేపుని బిడ్డ ఇక్కడికి వచ్చారా? యోసేపు ఎవడో మాకు తెలదలరా, యాకోబు ఎవరో మాకు తెలదు, కానీ ఇట్రండి. అలా కాదండి బాబు, మీ తాతలు ముత్తాతలు మాకు హామీ ఇచ్చారండి, ఈ దేశాన్ని మాకు ఇచ్చారు, గొర్రెలు గారుసుకుని శుభ్రంగా బ్రతకమన్నారని చెప్పినా అన్నీ మాకు తెలదు. పరిపాలన మారింది, ఇప్పుడు పరిపాలన మారింది. కాబట్టి మీకు ఇప్పుడు ఏం చేయాలి? మీరు గొర్రెలు మేపడం కాదు, అవన్నీ మాకు అప్పగించండి. మీరు ఇప్పుడు ఏం పని చేయాలి? వెట్టి పనులు చేయాలి, వెట్టి పనులు చేయాలి, మిమ్మల్ని శ్రమ పెట్టాలి మేము అని చెప్పేసి వారి మీద అధికారులను వేసి వాళ్ళని ఏం చేశాడు? శ్రమ పెట్టడానికి ఇష్టపడ్డాడు. తర్వాత చూడండి 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరు కనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అది ఇందులో 3 సార్లు కఠిన సేవ అనే మాట చూస్తున్నాం. రాజులు మారినప్పుడు, దేవుని బిడ్డలంటే విలువ తెలవనప్పుడు, దేవుని భయం లేనప్పుడు రాజులు మనలను శ్రమ పెట్టడానికి సిద్ధపడతారు. వీరి చేత కఠిన సేవ చేయించుకున్నారు. ఇంక చివరికి వీరు ప్రాణం విసుకుపోయింది. వీరికున్న ఆస్తి తీసుకున్నారు, వీరికున్న ప్రదేశాన్ని వారు కాజేశారు, వీరికున్న గొర్రెలు తీసుకున్నారు. వీరికి అలవాటు లేని పనులు వీరి చేత చేయించారు. అది సంగతి. వీరికి గొర్రెలు కాయటం తప్ప మరొక పని వీళ్ళకి తెలియదు. ఐగుప్తు పనులు వీళ్ళకి తెలియవు. కానీ వీళ్ళ చేత ఇప్పుడు వచ్చిన క్రొత్త రాజు ఏం చేయించాడండి? వెట్టి పనులు, జిగటమన్ను పని, వీళ్ళకి అలవాటు లేని పనులు చేయించాడు. అంత మాత్రం కాదు, తర్వాత చదువుతాం, మనకు చరిత్ర అంతా తెలుసు. వాళ్ళ పని కష్టపడి చేస్తున్నానని ఆ పని రెట్టింపు చేశాడు. మరలా ఆ పనిని రెట్టింపు చేసి మరింత బాధ పెడితే అప్పుడు గుర్తొచ్చారు వీళ్ళకి దేవుడు. అప్పుడు గుర్తొచ్చి చూడండి 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిటూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టు పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఎందుకని దేవుడు ఆలస్యం చేశాడంటే, వీరు కనీసం 300 సంవత్సరాలు ప్రార్థన చేసిన వారు వీరు కాదు. వెట్టు పనులు చేయడానికని ఇష్టపడ్డారు, కానీ అప్పుడు కూడా దేవునికి మొరపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మనం ఏంటి రాజు చేతిలోకి జాయిగా వెళ్ళిపోతున్నాం అనుకున్నారు తప్ప, మన కష్టాలు తొలుగుతాయి అనుకున్నారు తప్ప, రాను రాను ఎలప కులింలోకి వెళ్ళిపోతున్నాం, ఒక ఊబిలోకి వెళ్ళిపోతున్నాం, అతను బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాం, మరలా రాలేని విధంగా సంఖ్యలలో చిక్కుకుంటున్నామనే సంగతి వారు గ్రహించలేకపోయారు.
ఇంకా మొరపెట్టడానికి కూడా వారి ఓపిక లేక వారి మూలుగుతో దేవునికి వాళ్ళు అప్పుడు మొరపెట్టారు. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఇంచుమించు 300 సంవత్సరాల తర్వాత. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము చివరి అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. యోసేపు బ్రతికినంతకాలం బాగానే ఉంది, కానీ 110 సంవత్సరాల తర్వాత వారు 300 చిల్లర సంవత్సరాలు వారు దేవునికి మొరపెట్టిన వారు కానీ కాదు. రాజుల గురించి, అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలండి. దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆయన బిడ్డలకు అన్యాయం ఏమి చేయడు. మనం ఏం చేస్తామంటే ముందు రాజు దగ్గరికి వెళ్ళి, బాబా మాకు ఈ కష్టం వచ్చిందని ముందు రాజుల దగ్గరికి వెళ్తాం. మనం 118వ కీర్తనలు అన్నాడు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు ఆయన. మనం మనుషుల్ని నమ్ముకుంటాం, రాజులను నమ్ముకుంటాం. మనుషుల్ని ఆశ్రయించుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముట మేలు. అయితే ఒక పని చెప్పాడు, నువ్వు మనుషుల కొరకో, రాజుల కొరకో, అధికారుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన మటుకు చేయాలి. మనకు ప్రార్థన చేయడం అప్పగించాడు. ప్రార్థన చేయడం, వారి కొరకు ప్రార్థన చేయడం అప్పగించాడు. ఆ పని మనం చేయాలి. ఎందుచేతనంటే రాజుల హృదయాన్ని సహితం దేవుడు త్రిప్పగలడు. వారిని మనల్ని శ్రమ పెట్టినప్పుడు వారి హృదయాన్ని మెత్తనగా ఆయన చేయగలడు, మార్చగలడు ఆయన. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం చూడండి, 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. ఎవరి హృదయం ఉందంటండి? యెహోవా చేతిలో ఎవరి హృదయం ఉంది? రాజు హృదయము దేవుని చేతిలో ఉంది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున హృదయాన్ని త్రిప్పగలడు. అంతేందుకు, అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు దేవుడే, మరలా వెళ్ళిపోవడానికి అతను మార్చినవాడు దేవుడే. మనిషి యొక్క హృదయాన్ని కఠినం చేయగలడు మన యొక్క పరిస్థితులను బట్టి. ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాల తర్వాత విడిపించిన తర్వాత కూడా వారు మరలా దేవుని విసిగించినప్పుడు మరలా ఒక 70 సంవత్సరాలు ఎవరికి అప్పగించాడు? బబులోను చెరగ మరలా అప్పగించాడు ఆయన 70 సంవత్సరాలు. కాబట్టి మనం ఆయన మొరపెట్టకపోతే, రాజుల కొరకు ప్రార్థన చేయకపోతే, అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయకపోతే వారి హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడండి? త్రిప్పేస్తాడు. వారి రాజుల హృదయము యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని రాజులు మార్చగల దేవుడు. ఆయన వాళ్ళ హృదయాన్ని ఆయన మారుస్తాడు. కాబట్టి మనం రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మంచి రాజు రావాలండి మాకు శ్రమకు గురిపెట్టినటువంటి రాజు, కఠిన దాసత్వానికి మమ్మల్ని లోను చేయని రాజు మాకు కావాలని ప్రార్థన చేయాలి. చాలామంది ఏమని అడుగుతున్నారంటే, బాబా పలానా ఆయన నెగ్గాలని ప్రార్థన చేయండి అంటున్నారు. ఏమంటున్నారండి? పలానా ఆయన నెగ్గాలని ప్రార్థన చేయండి అంటున్నారు. మనం ఆ ప్రార్థన చేయకూడదు. మనం ఏ ప్రార్థన చేయాలి? ప్రభువా నీ చిత్తంలో ఏ పాలకుడు మనకు అవసరమో, ఏ పాలకుడు మాకు అవసరమో ఆ పాలకుడికి నీవు దయచేయమనాలి. అది మనకి నెమ్మది సుఖము కావాలంటే రాజుల కొరకు మొరపెట్టమన్నాడు. ఏ రాజు కావాలో ఆయనే ఇస్తాడు. లేదా శ్రమల ద్వారా మనం పరీక్షించబడాలంటే, శ్రమల ద్వారా మనం శ్రమలను ఎదుర్కొని ఆయన సన్నిధికి చేరాలంటే ఒకవేళ కఠినత్వానికే దేవుడు అంగీకరించవచ్చు, అనుమతించవచ్చు. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప మనం పోరాటం చేయకూడదు. క్రైస్తవుడికి ఉన్నటువంటిది ఆయుధం ఏంటంటే ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజు హృదయము దేవుని చేతిలో ఉంది. మరి రాజు హృదయమే దేవుని చేతిలో ఉన్నప్పుడు మరి నీ హృదయం ఎందుకు ఉండదు దేవుని చేతిలో? కాబట్టి మన హృదయం నుండి ఏమి నింపుకుంటామంటే మనం ఏవేవో నింపుకుంటాం. మన హృదయం నుండి ఏమి నింపుకుంటామండి? ఏవో నింపుకుని ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రార్థన వింటాడా? వినడు. మన హృదయంలో ఎవరో ఒక ఆయన ఉంటాడు, అభిమాని, ఆయన నింపుకుంటాం. అభిమాని నింపుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ హృదయం అనే సింహాసనం నుండి ఆయన పక్క తప్పుకుంటాడు. ఎందుకని? ఆయనకు నువ్వు స్థానం ఇవ్వలేదు కాబట్టి. లేదా మరొకని పట్ల నీవు ద్వేషాన్ని పెట్టుకుని ఈ హృదయంలో అతని మీద ద్వేషాన్ని పెట్టుకుని అతన్ని నింపుకుంటావు. దేవుడు ప్రక్క నుండి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఒరే బాబు, వాడు వద్దు, వీడు వద్దు,
నన్ను ఆహ్వానించి నీ హృదయంలోనికి, నీకు మరి నెమ్మది సుఖము నేను ఇస్తాను అని ఆయన మనకి ఈ వాక్యం ద్వారా ఆధారం కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో మనకి ఎలా ఉంటుందంటే, ఫలానా ఆయన నెగ్గితే బాగుండు, ఫలానా ఆయన వస్తే బాగుండు పాలకుడిగా మనం అనుకుంటాం. అలా అడగకూడదు. ఫలానా ఆయన నెగ్గించు ప్రభు అని అడగకూడదు. దేవుని దగ్గర ఏమైనా ప్రార్థన చేయాలండి? ప్రభువా నీ చిత్తంలో ఎవరైతే మాకు అవసరమో ఆ పాలకుడిని మాకు దయచేయమని అడగాలి. అది వచ్చిన పాలకుడు ఎవరైనా అది దేవుని అనుగ్రహం అని మనం ఏం చేయాలి? అంగీకరించాలి, అనుమతించగలగాలి. నువ్వు ఎక్కువగా అభిమానించావంటే ఒకడిని దేవుడు ఏమన్నాడంటే, నాకంటే నువ్వు ఏ భూమి మీద ఉన్న ఏ మనుషుని కూడా ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దని చెప్పాడు. నువ్వు ఒకడిని నువ్వు ఎక్కువగా అభిమానించావంటే దేవుణ్ణి ఏం చేస్తున్నట్లు లెక్క? దేవుణ్ణి పక్కన పెడుతున్నట్లు లెక్క. దేవుని పక్కన పెట్టి హృదయంలో ఆయన లేకపోతే నీ ప్రార్థన అట్టేంటాడు అని వినడు. అంతే, వినడు. మనం ఏం చేస్తామంటే ఒక నాయకుడిని అభిమానంగా చేసుకుని మన హృదయంలో ఆయనకి ఒక సింహాసనం వేసేస్తాం. వాడి కోసం బట్టలు చింపేసుకుంటాం, వాడి కోసం దెబ్బలాడతాం, పోరాడతాం, అరుస్తాం, ఎన్నో చేస్తాం. లేదు, ఇంకొకటి మీద పగతో వాడి చిత్రాన్ని మన హృదయంలో పెట్టుకుంటాం. వాడు ఓడిపోవాలని వాడి మీద పగతో వాడి చిత్రాన్ని మన హృదయంలో పెట్టుకుంటాం. ఈ రెండిట్లో ఏది జరిగినా దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. రాజుల హృదయాన్ని తెప్పగలిగిన వాడు, నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు, నీ హృదయంలో ఆయన కొలువై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయంలో కొలువై ఉంటేనే నువ్వు చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటే ఏ ప్రార్థన చేయాలి? ఫలానా వాడిని నాకు రాజుగా కావాలని ప్రార్థన చేయకు. ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలని కోరుకుంటే వాళ్ళ కోరిక మేరకు సౌలుని ఇచ్చాడు. దేవుని మాటను తిరస్కరించి నాశనం అయిపోయాడు. అతని ఆరంభం బాగుంది కానీ అంతము అస్సలు బాగలేదు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు కోరుకున్న రాజే కాబట్టి మీకు శ్రమలు వచ్చినాయి, ఇప్పుడు నేను కోరుకున్న మనుషుల్ని మీకు ఇస్తున్నాను చూడండి అన్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన పాలకుడు, దేవుడు అనుగ్రహించిన రాజు వస్తే మనకి నెమ్మది సుఖం ఉంటుందండి. ఒకవేళ దేవుని రాకడ సమీపంగా ఉండి ఆయన రాజ్యం త్వరగా రావాల్సినవి ఉండి మనం శ్రమలకు అనుమతించబడితే ఏ పాలకుడు వచ్చినా ఏం పర్వాలేదు, శ్రమలకు నిలిచే శక్తి మనకి కావాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని చిత్తంలో ఒక ప్రార్థన చేయాలి. ఏమనంటే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటే ఫలానా ఆయన నెగ్గాలని అని ప్రార్థన చేయకూడదు. చాలామంది చర్చలు ఏమని చేస్తున్నారండి, అలా ఫలానా ఆయన నెగ్గాలని ప్రార్థన చేస్తున్నారు. వద్దు. నువ్వు ఏ మనుషుని కూడా నమ్మడానికి లేదు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. నువ్వు మంచివాడు అనుకున్నవాడు అతను అంత మంచివాడు కాకపోవచ్చు. నువ్వు చెడ్డవాడు అనుకున్నవాడు అతను చెడ్డవాడు కూడా కాకపోవచ్చు. ప్రతి వాళ్ళు మంచి ఉంటుందండి. మంచివాడు కాకుండానే నాయకుడు అయిపోతాడండి ఎవడైనా. ఒకడు నాయకుడు అయ్యాడంటే వాళ్ళు ఎన్నో కొన్ని మంచి లక్షణాలు కొంతమందికి నచ్చితేనే వాడు నాయకుడు అవుతాడు ఎవడైనా. కానీ మన ఉద్దేశంలో మన హృదయంలో ఒకటి ముద్రించేసుకుంటాం. ముందు మనం ముద్రించేసుకుని ఆడు మా నాయకుడు కాబట్టి ఆడే నెగ్గాలి. చివరికి ఓడిపోయాడు అనుకో, నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది. అది అలా కాకుండా దేవుని చిత్తానికి అప్పగించు, నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నావు ఒకడి మీద నెగ్గిపోతాడని. ప్రపంచం తారుమారైంది, ఓడిపోయాడు అనుకో, నీకంటే బాధపడేవాడు మరొకడు ఉండడు. ఎందుకు? మనకంత లేదు. మన దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి మన హృదయంలో. ప్రభువా నా స్థానాన్ని నువ్వు భర్తీ చేయమని ఆయన అడగాలి. కాబట్టి క్రైస్తవులంగా మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించాలండి? హృదయం అనే సింహాసనం. ఆయన రారాజు అండి, రాజులకు రాజు. ఆ రాజులను నియమించేవాడు ఆయన. కాబట్టి మనం ఫలానా ఆయన నెగ్గాలని ప్రార్థన చేయబాకండి. ఇప్పుడే చెప్తున్నాను, అది ఎవరికైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ప్రభువా నీ చిత్తంలో మాకు ఏ రాజు అవసరమో, ఏ పాలకుడు అవసరమో ఆ పాలకుడిని మాకు దయచేయ ప్రభుని ప్రార్థన చేయాలి. అప్పుడు నీ మనసుకు నెమ్మది ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఒకరి మీద ఆశ పెట్టుకొని ఆయనే రావాలని ప్రార్థన చేసావా, నీ ప్రార్థన దేవుడు వినడు. ఒకవేళ నిజంగా ఓడిపోయాడు అనుకో, ఇక నీ అంత బాధపడేవాడు కూడా ఉండడు. నువ్వు చాలా హేళనగా అవమానానికి గురవుతావు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా అది లక్షణం కాదు. ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు. మన హృదయంలో దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలండి? మన హృదయంలో దేవునికి తప్ప మరెవ్వరికి అభిమానం కానీ ప్రేమకు కానీ చోటు ఇవ్వడానికి వీలు లేదంతే. నాకంటే ఎక్కువగా ఎవరిని మీరు ప్రేమించొద్దన్నాడు ఆయన. కాబట్టి ప్రభువా నా హృదయ సింహాసనం నుండి నువ్వు వెళ్ళిపోక ప్రభా, ఎందుకంటే రాజుల హృదయాన్ని తెప్పగల దేవుడు నువ్వు. కాబట్టి రాజులను మార్చగల దేవుడు నువ్వు. ఫరో హృదయాన్ని మార్చగలిగిన దేవుడు నువ్వు. కాబట్టి మాకు మంచి పాలకుడిని, మంచి రాజుని దయచేయమని అడుగుదాం.
కానీ మన హృదయంలో మటుకి ఎవరికి స్థానం ఉండాలండి? దేవునికి స్థానం ఉంటేనే మన ప్రార్థన ఆయన వింటాడు. కాబట్టి తిమోతికి ఆయన హెచ్చరిస్తూ చక్కని మాటలు చెప్పాడు. తిమోతి, మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు చేయాలి. ఆ చేసే ప్రార్థన ఎలా చేయాలంటే దేవుణ్ణి పక్కన పెట్టి వేరే నాయకుని హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తాయన వినడు వినడు వినడు. ప్రభా పలానా నాయకుడు మాకు దయచేయండి, ఆయన వినడు. మాకు అవసరమైన పాలకుడు నువ్వు ఈ ప్రభా నీ చిత్తములు ఎవరైతే మాకు వాళ్ళని అనుగ్రహించంటే అప్పుడు మన ప్రార్థన వింటాడు. కాబట్టి అటు రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు 300 చిల్లర సంవత్సరాలు ఆయనకు మొర్రపెట్టలేదు. ఆయన అప్పుడు వారి శ్రమను గుర్తించలేదు. ఎప్పుడైతే వారు మొర్రపెట్టారో అప్పుడు దేవుడు వారి శ్రమ నుండి, కఠిన దాసత్వం నుంచి వారిని విడిపించడానికి ఒకరిని పుట్టించాడు. అతనే మోషే. కాబట్టి క్రైస్తవులకి రాబోయే రోజుల్లో చాలా గొడ్డు రోజులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా మీ చిత్తమైతే మాకు మంచి పాలకుని దయచేయి, మంచి పాలకుని దయచేయి. ఓట్లు వేసే వాళ్ళు కూడా ఏమీ లేదండి, దేవుని చిత్తంలో ఉంటుంది అంతే. నిజం అనుకుంటున్నారు చాలామంది. లెక్కల ప్రకారం పలానా వస్తారు. ఏం కాదు. దేవుడు ఎవరైతే ఆయన రావాలనుకుంటాడో, ఆయన కావాలనుకుంటాడు, వాళ్ళే వస్తారు అంతే. అది సుఖమా శ్రమ అనేది ఆయన చిత్తంలో ఉంటుంది. అలాగును సిద్ధపడి మన హృదయంలో దేవునికి స్థానం ఇద్దాం. ఆ స్థానం ఉన్నప్పుడేమో దేవుడు మన ప్రార్థన వింటాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు అలాగూ ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకుందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. వందనాలండి.